జావా స్ప్రింగ్ బూట్ బ్యాకెండ్‌లో ఈ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిపెండెన్సీ అండి. సో, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని మ్యాండేటరీగా యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయకపోతే మనకు డెవలప్‌మెంట్ అనేది చాలా స్లో అయిద్దనమాట. అలాగే మీరేమన్నా సరే ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు ఇది యాడ్ చేయకపోతే కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అవేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మనకి రీసెంట్‌గానే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉండేవి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. మీకు బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైమ్ కాన్సెప్ట్‌లో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ దాన్ని డిప్లాయ్ చేసేంత వరకు ఎండ్ టు ఎండ్ నేర్పిస్తామండి. సో, వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, దీని గురించి చూద్దామండి. సో, ఇది నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే ఏమైద్దో చూద్దాం. ఇదిగోండి. సో, ఈ డెవ్ టూల్స్ అనే దాన్ని రిమూవ్ చేసేసాను. నేను ఫస్ట్ టైం ప్రాజెక్ట్ ఇదిగోండి. సో, ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి. సో, ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఒక ఏపీఐలో చిన్న చేంజ్ చేశాను. చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఈ సర్వర్ స్టార్ట్ అయింది కదా! ఒకసారి మనం బ్రౌజర్‌లో టెస్ట్ చేద్దాం. లోకల్ హోస్ట్ 8080 ఇదిగోండి. మై ఏపీఐ సర్వర్ ఈస్ రన్నింగ్. ఒకసారి ఇక్కడ నేనేం చేశాను 3 డాట్స్ యాడ్ చేశాను. సేవ్ చేశాను కదా! మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంటే చూడండి మనకి చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మనం ఆ స్ప్రింగ్ డెవ్ టూల్స్ కానీ యాడ్ చేయకపోతే మనం ఏమైనా చేంజెస్ చేసామనుకోండి మళ్ళీ మనం ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ స్ప్రింగ్ బూట్లోకి వెళ్తాను, రీస్టార్ట్ కొడతాను. మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాతే ఈ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదిగోండి 3 డాట్స్ వచ్చినాయి మళ్ళీ. సో, మళ్ళీ నేను వాటిని ఒకసారి రిమూవ్ చేశాను అనుకోండి టెస్ట్ చేయడానికి. ఇక్కడికి వస్తున్నాను చూడండి 3 డాట్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ అవి పోవాలని అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నమాట. ఇలా రీస్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఈ బటన్ నొక్కేశారనుకోండి. సో, అది సేమ్ పోర్ట్‌లో రన్ అవుతూ ఉండిద్ది కదా! 8080లో. సో, ఇదేం చేసిద్ది ఇక్కడ ఇది ఇంకోసారి రన్ చేయడానికి ట్రై చేసిద్ది. 8080 ఆల్రెడీ నాకు సర్వర్ స్టార్ట్ అయ్యే ఉంది కదా! సో, ఎర్రర్ త్రో చేసిద్దనమాట. ఇదేంటి ఎర్రర్ వస్తుంది నా అప్లికేషన్ రన్ అవ్వట్లేదు అని చెప్పేసి సో, చాలామంది అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే అది ఓకే గానీ సో, ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా కామన్ ఇష్యూ అనమాట. సో, ఒకసారి ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ పీఓఎం ఫైల్‌లో ఈ స్ప్రింగ్ డెవ్ టూల్స్ ప్యాకేజ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా! ఇక్కడికి వద్దాము. రిఫ్రెష్ చేద్దాము. చూడండి 3 డాట్స్ అయితే లేవు. ఇక్కడికి వచ్చేసి 3 డాట్స్ యాడ్ చేశాను. సేవ్ కొట్టేసాను. సేవ్ కొట్టిన వెంటనే చూడండి ఇక్కడ మొత్తం బిల్డ్ అయిపోయిందన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చి చేస్తే చూడండి రిఫ్రెష్ చేసిన వెంటనే వచ్చేసింది. సో, దీనివల్ల ఏంటంటే మన ప్రాజెక్ట్ అనేది మనం చేంజెస్ చేసి సేవ్ చేసిన తర్వాత వెంటనే మనకి అవి రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఫాస్ట్‌గా ఉండేది. ఇరిటేటింగ్‌గా ఉండదు. ప్రతిసారి సర్వర్ రీస్టార్ట్ చేసుకోవాలి చిన్న చిన్న చేంజెస్ కంటే అది అయ్యే పని కాదనమాట. సో, ఇలాగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన కంటెంట్ నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.